ఇవే డిఎస్పి నళిని తెలంగాణ ఉద్యమ కాలంలో రాజీనామా చేసింది తన ఉద్యోగానికి. కానీ అందరూ సస్పెండ్ అయినటువంటి డిఎస్పి ఆఫీసర్ అంటున్నారు. ఆమె నిన్న మరణ వాంగ్మూలంలో చాలా బాధతోటి ఫేస్బుక్ వేదికగా నిన్న పెట్టింది. నేను చూసిన చదివిన నాకే చాలా బాధ అనిపించింది. తెలంగాణ ఉద్యమంలో ఆమె రాజీనామా చేసిన తర్వాత ఉన్నతాధికారులు చాలా ఆమెను ఇబ్బందులు పెట్టిర్రు. కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెను ఉద్యోగంలోకి తీసుకుంటారేమని చాలా అందరూ ఎదురు చూసారు. కేసీఆర్ తీసుకోలే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఫైల్ మూవ్మెంట్ అయ్యి వినతి పత్రం ఇచ్చి వచ్చింది. ఒక 16-17 పేజీల లేఖ ఇచ్చి వచ్చింది. దాన్ని తీసుకుపోయి చెత్తబుట్టలో వేసిర్రు అని ఈమె నిన్న ఫేస్బుక్ వేదికగా స్పందించింది. ఏదేమైనా నేను చావుకు దగ్గరలో ఉన్న నాకు కీళ్ళకు సంబంధించినటువంటి ఏదో వ్యాధి ఉంది, నేను ఇన్ని రోజులు యోగా ధ్యానంలో గడిపిన, ఇప్పుడు కూడా నాకు ఆసుపత్రికి ఖర్చు అయ్యేటువంటి డబ్బులు లేవు, ఇంత ఎవరన్నా స్పందించి ఆసుపత్రి తీసుకుపోతే గవర్నమెంట్ స్పందిస్తే నేను మళ్ళీ బ్రతికే అవకాశం ఉంది, కానీ ఎవరు ఆదుకోరు, నేను చనిపోతా, కానీ చనిపోయిన తర్వాత నన్ను సస్పెండెడ్ ఆఫీసర్ అనొద్దు, రాజీనామా చేసిన ఉద్యోగి నళిని అని చెప్పండి, డిఎస్పి నళిని అని చెప్పండి అని ఫేస్బుక్ వేదికగా చాలా బాధ కలిగించేటువంటి అంశాలన్నీ కూడా రాసింది, పెద్దగా చాలా రాసింది. కానీ ఒక ఆఫీసర్ అండి, తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమాలు చేసిర్రు, ఏదో చేసిర్రు, అంతా చేసిండ్రు, రైట్, ప్రాణాలు కూడా పోయినాయి. శ్రీకాంతాచారి, కిష్టయ్య, ఇట్లాంటి కానిస్టేబుల్ కిష్టయ్య అంతా కూడా చూసినాం మనం. వేణుగోపాల్, సూర్యపేట వీళ్ళంతా చూసినాం. ఒక ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి ఒక ఆడకూతురికి కేసీఆర్ మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటే ఏమైంది? ఉద్యోగంలోకి తీసుకుంటే వచ్చే నష్టమేంది కేసీఆర్కు? తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ ఒక తెలంగాణ బిడ్డ మీద ఇంత ఇబ్బంది ఎందుకు జరిగింది? తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి డిఎస్పి నళిని మళ్ళీ ఎందుకు తెలంగాణ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఉద్యోగంలోకి ఎందుకు తీసుకోలేదు అనే అంశం మీద మనం ఈరోజు పూర్తిగా విశ్లేషణ మీ ముందుకు తీసుకొస్తాం, రైట్.